వీపు పైన పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు దాన్ని ట్యానింగ్ గా పరిగణించవచ్చండి. రెండో కండిషన్ వచ్చేసి మాక్యులర్ అమెలోయిడోసిస్ అనే కండిషన్ ఉంటుంది. ఈ మాక్యులర్ అమెలోయిడోసిస్ కండిషన్ అంటే మనకి చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. ఈ పైన పొర కింద పొర మధ్యలో మనకి అమలాయిడ్ అనే ప్రోటీన్ ఒకటి డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. ఈ అమలాయిడ్ అనే ప్రోటీన్ అక్కడ డిపాజిట్ అయినప్పుడు మనకి నలుపు చారల్లాగా వచ్చేస్తూ ఉంటుంది. చేతుల పైన ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఎడమ చేతి పైన ఎక్కువగా ఉంటుందండి, కుడి చేతి పైన తక్కువగా ఉంటుంది. అలానే మెడ పైన, భుజం పైన ఈ భాగాల్లో కూడా మాక్యులర్ అమెలోయిడోసిస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఈ మాక్యులర్ అమెలోయిడోసిస్ వచ్చినప్పుడు పీల్స్ అనేటివిగా పనిచేయవు. ఎందుకంటే పీల్స్ అనేటివి చర్మంలో పైన పొర వరకే పనిచేస్తుంది అనమాట. ఇది కింద పొర దగ్గర పైన లేయర్ లో ఉంటుంది కాబట్టి దీనికి పికో సెకండ్ లేజర్స్ అనేటివి బాగా పనిచేస్తాయి. నానో సెకండ్ లేజర్స్ కూడా బాగా పనిచేస్తూ ఉంటాయి. కానీ దీనికంటే అడ్వాన్స్డ్ గా పికో లేజర్స్ వచ్చాయి. నానో సెకండ్ లేజర్స్ మనకి ఒక 10-15 సెషన్స్ కావాలనంటే పికో సెకండ్ లేజర్స్లో మనకి 7 నుంచి 8 వరకు సెకండ్ లేజర్స్లో మనకి అయిపోతూ ఉంటుంది అనమాట. సో పికో లేజర్స్ అనేటివి అడ్వాన్స్ స్టెప్ అండి. చాలా మంచి బెటర్ రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి.